నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ కొరియన్ టెక్స్టైల్స్ కంపెనీలతో సీఎం రేవంత్ చర్చలు భీమవరంలో 240 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన రిబ్బన్లు కట్ చేయడం తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదు హరీష్ రావు మాట తప్పిన వేణుస్వామి మాస్ వార్నింగ్ ఇచ్చిన మంచు విష్ణు చైనా ఆదేశాలను పాటించే వ్యక్తి రాహుల్ బండి రాష్ట్రంలో పెట్టుబడుల కోసం కొరియన్ టెక్స్టైల్స్ కంపెనీలతో సీఎం రేవంత్ చర్చలు జరిపారు. కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించినట్లు సీఎం ఓ ట్వీట్ చేసింది. వీటిని ఫాలో అప్ చేయడానికి ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలి. భారత 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా ఇవాళ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేపట్టారు. భీమవరంలో శ్రీ విజ్ఞాన వేదిక జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో 240 అడుగుల భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. పశ్చిమ గోదావరి కలెక్టర్ సి నాగరాణి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు క్రెడిట్ కేసీఆర్దేనని ఆనాడు మంత్రి తుమ్మల చెప్పారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు గుర్తు చేశారు. సీతారామ ప్రాజెక్టును కేసీఆర్ మొదలుపెట్టి 90% పూర్తి చేశారు. అయితే దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుంటుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులకు రిబ్బన్లు కట్ చేయడం తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సొంతంగా చేసిందేమీ లేదు అని హరీష్ ఎద్దేవా చేశారు. సీతారామ నిర్మాణం కోసం మేము కృషి చేస్తుంటే ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టుల్లో కేసులు వేసిండ్రు. ఇది నేను చెప్తున్నదే కాదు, ఇక స్వయంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ రోజు ఏం చెప్పారో ఖమ్మం జిల్లా మంత్రి గారు మీరే వినండి ఒకసారి. సో ఆ రోజు వారు చెప్పింది నా జీవిత కళ ఆకాంక్ష అని చెప్పి ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. మరి ఈరోజు ఆ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతుండో కూడా మనం చూస్తూ ఉన్నాం. నేను అడుగుతున్నా తుమ్మల నాగేశ్వరరావు గారిని, సీతారామ ప్రాజెక్టు నిర్మాణం ఇది బీఆర్ఎస్ పార్టీ ఘనత కాదని గుండెల మీద చేసుకొని చెప్పమనండి. నిజంగా కేసీఆర్ లేకుండా ఇంకొకరుంటే అంత గొప్పగా ఖమ్మం జిల్లా గురించి సీతారామ ప్రాజెక్టు గురించి రూపకల్పన జరిగేదా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు వేణుస్వామి తాజాగా ఓ వీడియోను షేర్ చేశాడు. నాగ చైతన్య శోభితా ధూళిపాల జాతకాన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చిందో అనే విషయం మీద క్లారిటీ ఇచ్చాడు. సమంత నాగ చైతన్య జాతకం చెప్పానని, దానికి కంటిన్యూషన్ గాని ఇది చెప్పానని, అంతేగాని వేరే ఉద్దేశం లేదని అన్నాడు. తాను ఇదివరకు చెప్పినట్టుగా సెలబ్రిటీలు పొలిటికల్ వ్యక్తుల జాతకాలు చెప్పనని అన్నాడు. ఈ విషయం మీద విష్ణు కూడా ఫోన్ చేశారని, ఆయనకు కూడా అదే విషయం చెప్పానని అన్నాడు. ఓం నమో వెంకటేశాయ. సో ఒక 3 రోజుల కింద నాగ చైతన్య శోభిత ధూళిపాల జాతకాన్ని నేను విశ్లేషించడం జరిగింది. దాని మీద చాలా తీవ్రమైనటువంటి డిబేట్లు అవన్నీ సాగుతా ఉన్నాయి. సో నేను ఆ జాతకాన్ని చెప్పడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, నేను ఇంతకుముందు సమంత నాగ చైతన్య జాతకాన్ని చెప్పి ఉన్నాను కాబట్టి దానికి ఎక్స్టెండెడ్ గా ఈ జాతకాన్ని చెప్పడం జరిగింది తప్ప నాకు మళ్ళీ నేను ఇచ్చినటువంటి మాట మీదనే ఉంటాను, సెలబ్రిటీ జాతకాలు చెప్పను అని చెప్పాను. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్నా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించకపోవడం శోచనీయమని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. కరీంనగర్ లో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా యాత్రలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. చైనా విధానాలను ఆదేశాలను పాటించే వ్యక్తి రాహుల్ గాంధీ అని ఆరోపించారు. మరోవైపు హర్ ఘర్ తిరంగా నేపథ్యంలో ప్రజలంతా తమ వాట్సాప్ డీపీల్లో 3 రంగుల జెండా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్ లో మారణ జరుగుతుంటే రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఇంతవరకు మాట్లాడతలేడు. రాహుల్ గాంధీ మాట్లాడే భాష ఏంటంటే శ్యామ్ పిటోడా అమెరికా భాష, అంకుల్ శ్యామ్ పిటోడా భాష అమెరికా భాష రాహుల్ గాంధీ మాట్లాడుతాడు. వాళ్ళ రాహుల్ గాంధీ చైనా ఏది చెప్తే రాహుల్ గాంధీ దాన్ని మాత్రమే పాటిస్తాడు. చైనా విధానాలను చైనా ఆదేశాలను పాటించే వ్యక్తి రాహుల్ గాంధీ. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108
108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ni follow అవ్వండి. 108 TV ni follow అవ్వండి. Please subscribe to 108 TV.